హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్నమ్ ఇంటరాక్షన్. ఈ రోజు మేమైతే కర్మన్ ఘాట్ కి వెళ్ళబోతున్నాం. అదే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూసేయండి. ఓయ్ గ్రీషు, ఇన్ని రోజులు ఏమైపోయావు అని అనుకుంటున్నారు కదా. కొంచెం వర్క్ ఉండడం వల్ల, కొంచెం బిజీగా ఉండడం వల్ల, బద్ధకం ఎక్కువ అవ్వడం వల్ల పర్టికులర్ గా నా వీడియోస్ రావడం లేదు. మేబీ 1 month అయిపోయిందేమో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి. ఫ్రమ్ నౌ కనిపించడానికి వినిపించడానికి ట్రై చేస్తా. థంబ్నెయిల్ ఆల్రెడీ చూసేశారు కదా. ఇక్కడైతే మేము కర్మన్ ఘాట్ కి స్టార్ట్ అయిపోయాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది హనుమాన్ జయంతి రోజు వెళ్ళడం. నాకైతే అస్సలు ఐడియా లేదు కర్మన్ ఘాట్ ఇంత దగ్గరగా ఉందని చెప్పి. ఏమైందంటే May 4th అనుకుంటా హిట్ 3 మూవీకి వెళ్ళినాము. థియేటర్ ఏమో కర్మన్ ఘాట్లో ఉందన్నమాట. ఆన్ ద వే వచ్చేటప్పుడు మా తమ్ముడు గుడి చూపించాడు. ఆ రోజు ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎలా అంటే చాలా గట్టిగా అనుకున్నా ఈ మంత్ ఎండింగ్ లోపల కర్మన్ ఘాట్కి వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకోవాలి అని చెప్పి. ఆ తర్వాత కడపకు వెళ్ళి రావడం కొంచెం బిజీగా ఉండడం వల్ల డిలే అయిపోయింది. నేనైతే 22nd ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే 22nd May హనుమాన్ జయంతి రోజు కర్మన్ ఘాట్కి వెళ్ళాము. ఎస్, ఫైనలీ హనుమాన్ చూసేకి వచ్చేసామన్నమాట. ఇదేమో కర్మన్ ఘాట్ ఎంట్రన్స్ అనమాట. నేనేమో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. అసలే హనుమాన్ జయంతి జనాలు ఎక్కువ ఉంటారు, మీరు ఇప్పట్లో రాత్రి అయిపోతుంది అని చెప్పి మా తమ్ముడు చెప్పేశాడు అనమాట. సో అలా ఆలోచిస్తా ఎంతసేపు పట్టినా ఇట్స్ ఓకే, నేను ఫిక్స్ అయ్యాను, నేను వెళ్తున్నాను, హ్యాపీనెస్ ఎక్కువ ఉందన్నమాట నాకు. నేను ఫిక్స్ అవ్వడం వల్ల మా అక్క మా మమ్మీ కూడా ఫిక్స్ అయ్యి వచ్చారు నా కోసం. మనకి ఎంట్రన్స్ లోనే ఐ థింక్ లెఫ్ట్ సైడ్ ఏమో కోనేరు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇట్ వాజ్ లాక్డ్, లాక్ చేసేసి ఉంటారు. ఇక్కడైతే తాబేళ్ళు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అలా అక్కడ ఒక చిన్న క్లిప్స్ తీసేసుకొని ఒక 2-3 ఫోటోలు తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ఒక పాజిటివిటీ అనమాట, పాజిటివ్ వైబ్స్ అనమాట. మొత్తం ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, ఎంత మనశ్శాంతిగా అనిపించింది అంటే నిజంగా మాటల్లో చెప్పలేను. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు అలా అనుకోవడం, ఇలా హనుమాన్ జయంతి రోజు దర్శనం చేసుకోవడం అన్నది నిజంగా నేను లక్కీగా ఫీల్ అవుతా. నేనే కాదు, మా మమ్మీ మా అక్క కూడా. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. ఇన్ బిట్వీన్ హనుమాన్ చాలీసా అటు పోయిందనమాట నేను చాంట్ చేసేటప్పుడు. సో బయట హనుమాన్ చాలీసా కూడా డిస్ప్లే చేసినారు. హనుమాన్ చాలీసా చదివేసి మిగిలిన మొత్తం గుడి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడైతే చాలా గుళ్ళు ఉన్నాయి. హనుమాన్ ఒకటే కాదు, శివయ్య, సరస్వతి దేవి, అమ్మవారు అండ్ వినాయకుడు, ఇలా చాలా మంది ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కృష్ణుడు. ఇదైతే సరస్వతి దేవి అనమాట. ఎవరు లేరని చెప్పి క్లిప్స్ తీసేసాను. అండ్ ఇక్కడేమో అందరు క్యూలో నిల్చున్నారు శివుడికి అభిషేకం చేయడానికి. అండ్ మీన్ వైల్ మేమైతే కృష్ణుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము. అసలు కృష్ణుడు ఎంత బాగున్నారంటే ఆ రోజు అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ జనాలు ఉన్నారని చెప్పి వచ్చేసా. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రీ డే రోజు వెళ్ళి మళ్ళీ గుళ్ళో ఉండాలనిపిస్తుంది నాకైతే. ఇంకా అక్కడ ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసేసుకొని శివలింగానికి అభిషేకం చేయడానికి మేము కూడా క్యూ లైన్లో నిల్చున్నాం అనమాట. అక్కడ ఈ చెట్లు ఉంటే మొత్తం నేను షూట్ చేశాను. యాక్చువల్లీ ఇది ఏం చెట్టో మీకు తెలుసా? ఒకవేళ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలీదు, మా మమ్మీకి కూడా తెలియదంట. అండ్ ఇక్కడ అభిషేకం చేయడానికి మమ్మీ వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది. నేను చిన్న చిన్న క్లిప్స్ తీశాను. అండ్ ఫస్ట్ టైం ఇలా శివలింగానికి మనం అభిషేకం చేయడం, అసలు ఏంటో అంత అదృష్టం ఈరోజే వచ్చేసింది అని నాకు నిజంగా చాలా గట్టిగా అనిపించింది. అలా హనుమాన్ జయంతి రోజు దర్శనం చేసుకోవడం, గుడికి వెళ్ళడం, శివుడికి మన చేతులతో మనం అభిషేకం చేయడం, ఇట్ వాస్ టోటలీ బ్లెస్డ్ అన్న ఫీలింగ్ మాత్రం చాలా గట్టిగా ఉండిపోయింది నా మనసులో. ఇంత అదృష్టాన్ని కలిగించినందుకు, ఇంత హ్యాపీగా నేను ఉన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ హనుమ. యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిగ్ డివోటీ ఆఫ్ హనుమ. హనుమ మన మాట వింటాడు, మన తోడు ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు అని మాత్రం చాలా గట్టిగా నేను నమ్ముతాను. అండ్ ఆ నమ్మకం వల్లనేమో నేను హనుమాన్ జయంతి రోజు దర్శనం చేసుకున్నా. నాకు తెలిసి 1.5 year అయింది అనుకుంటాను నేను హనుమాన్ చాలీసా వినడం స్టార్ట్ చేసి. యాక్చువల్గా స్టార్టింగ్లోనే నేను చిన్నగా హనుమాన్ చాలీసా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు హనుమాన్ చాలీసా వచ్చు. అలా డైలీ వినడం అలా ఎలా అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక 3 weeks నుంచి లిటరలీ ఒక 2 to 3 hours నా యూట్యూబ్ వాచ్ టైం మొత్తం హనుమాన్ చాలీసానే ఉంటుంది. అండ్ ఈ మధ్యనే హనుమాన్ దండకం కూడా నేర్చుకుంటున్నా.
మేబీ త్వరగా నేర్చేసుకోవాలి. నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను హనుమాన్ చాలీసా నేర్చుకోండి. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే వింటుంటేనే ఏదో తెలియని ఒక పాజిటివిటీ, తెలియని ఒక ఎనర్జీ మనకు వచ్చేస్తుంది. ఐ హైలీ రికమెండ్, ఎవరికైనా రాకపోతే నేర్చేసుకోండి అబ్బా. ఇఫ్ మీరు కానీ హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా కర్మన్ ఘాట్కి విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ నేను కర్మన్ ఘాట్ హిస్టరీ ఎందుకు చెప్పలేదంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, లేదంటే ఎవరి వీడియోస్ చూసినా అందరు హిస్టరీనే చెప్తారు కదా. సో అందరికీ తెలిసే ఉంటుంది అని చెప్పి నేను హిస్టరీ టాపిక్కి వెళ్ళలేదు. అందుకే నార్మల్ ఏదో ఎక్స్పీరియన్స్ని, నా ఫీలింగ్స్ని మీతో చెప్పుకున్నాను అంతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే లాస్ట్ ఊటీ వ్లాగ్లో అక్క చెప్పింది కదా ఈ సండే డే 3 డే 4 ఊటీ వ్లాగ్ వస్తుందని చెప్పి. బట్ నేను ఆ వీడియోని నెక్స్ట్ సండేకి పోస్ట్ పోన్ చేశాను, ఎందుకంటే ఈ వ్లాగ్ డిలే అవ్వకూడదని చెప్పి. అండ్ ఆల్సో చాలా వీడియోసే ఉన్నాయి ఎడిటింగ్ చేసేకి, టైం దొరకట్లేదు. అండ్ వెరీ సూన్ అన్ని ఎడిట్ చేసి పెట్టేస్తా. అండ్ ఆల్సో అక్క పెళ్ళికి వెళ్ళి వచ్చింది అనమాట వాళ్ళ ఫ్రెండ్కి. ఆ వీడియో కూడా, ఆ వ్లాగ్ కూడా నేను వెరీ సూన్ రిలీజ్ చేశాను అనమాట. అలాగే మీరు అందరూ కర్మన్ ఘాట్కి వెళ్ళి ఆ హనుమంతుడి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇఫ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, కామెంట్ చేసి షేర్ చేసేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. దాట్స్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. బాయ్.